నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే 3 కథలలో మొదటి కథ తీరిన కోరిక. ఆదిశేషయ్య ప్రసూనమ్మలకు అనంతుడు ఒక్కడే సంతానం. అతను అందగాడు, బుద్ధిమంతుడును. పైపెచ్చు అతను పట్నంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ప్రసూనాంబకు చాలా నగల పిచ్చి. ఒంటి నిండా నగలు ఉన్నప్పటికీ వడ్డాణం చేయించుకోవాలన్న కోరిక మిగిలిపోయింది. వడ్డాణం కోసం ఆమె ఎప్పుడైనా ఆదిశేషయ్యను అడిగితే ఆయన, ఇంకా నయం, ఊరి మధ్య ఉన్న మర్రి చెట్టుకు చేయించమన్నావు కావు అనేవాడు వెటకారంగా. ప్రసూనంబ స్థూలంగా ఉండే మాట నిజమే. తన భర్త ఎలాగూ తనకు వడ్డాణం చేయించడు అని గ్రహించిన ప్రసూనాంబ, అబ్బాయి తెచ్చే కట్నం డబ్బుతో వడ్డాణం చేయించుకుంటాను, దాని మీద ఎవ్వరూ చెయ్యి వేయటానికి వీల్లేదు అని ఖచ్చితంగా చెప్పేసింది. అనంతుడు ఉద్యోగరీత్యా రోజు పట్నం వెళ్ళి వస్తూ ఉండేవాడు. పట్నం పొలిమేరల్లో ఒక పాత పెంకుటింట్లో ఒక వడ్రంగి నివసిస్తూ ఉండేవాడు. అతనికి రూప అనే కుమార్తె ఉండేది. అనంతుడు రోజు వెళ్ళడము రావడము అదే దారిలో కావటం చేత ఆమె రోజు అతన్ని చూస్తూ ఉండేది. అయితే అనంతుడికి ఈ సంగతి తెలియదు. ఒకనాడు సాయంకాలం అనంతుడు బయలుదేరుతూ ఉండగా వర్షం వచ్చింది. అతను కొద్దిగా తడిసి ఆ పాత పెంకుటింటి పంచన తలదాచుకున్నాడు. ఇంతలో ఆ అమ్మాయి ఇంట్లోంచి వచ్చి ఇతను తల తుడుచుకునేటందుకు ఒక తువాలు ఇచ్చి తాగటానికి వేడివేడి పాలు ఇచ్చింది. ఆ క్షణం నుంచి ఆ పిల్ల అనంతుణ్ణి బలంగా ఆకర్షించింది. ఆమె పేరు రూప అని, ఆమె తండ్రి వడ్రంగం పని చేస్తాడని, వాళ్ళు చాలా పేదవాళ్ళని అనంతుడు తెలుసుకున్నాడు. ఆ తర్వాత ప్రతిరోజు వాళ్ళిద్దరూ కలుసుకుని చీకటి పడిన దాకా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఇద్దరూ మనస్ఫూర్తిగా ఒకరినొకరు ఇష్టపడ్డారు. మన పెళ్లి సంగతి ఆలోచించు, కానీ మా నాన్న కానీ కట్నం ఇవ్వలేడు అన్నది రూప. కట్నం ప్రసక్తి దేనికి, పెళ్లి విషయం ఇవాళే మా అమ్మా నాన్నలతో మాట్లాడతాను అన్నాడు అనంతుడు. అతను తన తల్లిదండ్రులతో రూప సంగతి ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు. నీకిష్టమైతే నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు ఆదిశేషయ్య. కానీ ప్రసూనాంబ మటుకు ఇంత ఎత్తున లేచి, ఏమిట్రా, ఎన్నడూ లేనిది ప్రేమ పెళ్ళి అంటూ పైచేపు మాటలు వస్తున్నాయి. నా నడుముకు వడ్డాణం ఏర్పాటయ్యే షరతు మీదనే ఈ పెళ్లి జరగాలి అన్నది ఖచ్చితంగా. రూప తండ్రి ఏమీ కట్నం ఇచ్చుకోలేడు అన్నాడు అనంతుడు. ముత్యంలాంటి అల్లుడిని తేరగా దొబ్బుదామనుకున్నాడేం, ఈ ఆటలో నా దగ్గర సాగు అన్నది ప్రసూనాంబ. అనంతుడు గుడ్లు ఎర్ర చేసుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. ఒరేయ్ ఆగరా అంటూ అతని వెనకాలే వెళ్ళిన ఆదిశేషయ్య చీకటి పడ్డాక ఇంటికి తిరిగి వచ్చి వాడెక్కడా కనిపించలేదు. అయినా వాడు అంతగా ముచ్చట పడుతూ ఉంటే పెళ్లికి ఒప్పుకోకూడదు, ముసలిదానివి, ఇంకా నీకు నగల మీద తాపత్రయం ఎందుకు అని భార్యని కేకలేశాడు. ఏమిటి, నేను ముసలిదాన్నా? ఇంకా 50 అయినా నిండలేదు. అయినా పెళ్ళై 30 ఏళ్ళు దాటినా పెళ్ళానికి వడ్డాణం చేయించి పెట్టే సామర్థ్యం నీకు లేదు. కనీసం కొడుకు ద్వారా చేయించుకుందామనుకున్నా కుళ్ళిపోతున్నావు అన్నది ప్రసూనాంబ. ఆ రాత్రి భార్యాభర్తలిద్దరూ భోజనాలు చేశారు. ప్రసూనాంబ వంటిలో సర్దుతూ ఉండగా బయట నుంచి పంతులు పంతులు అన్న కేక వినిపించింది. ఆదిశేషయ్య తండ్రి పేరు పంతులు. ఆయన్ని అందరూ పంతులు అని పిలిచేవాళ్ళు. ఆయన పోయి 6 ఏళ్ళయింది. ఆయన్నెవరు పిలుస్తున్నారబ్బా అనుకుంటూ ఆదిశేషయ్య ప్రసూనాంబ బయటికి వచ్చారు. బయట ఒక ఖరీదైన గుర్రపు బండి ఆగి ఉన్నది. దానికి పట్టుదరలు కట్టి ఉన్నాయి. అందులో నుంచి ఒక ముసలాయన దిగాడు. ఆయన కట్టిన బట్టలు చాలా ఖరీదైనవి. ఆయన 10 వేళ్లకు ధగధగా మెరిసే ఉంగరాలున్నాయి. పంతులు గారు పోయి 6 ఏళ్ళయిందండి. ఆయన మా నాన్నగారు. మీరెవరు అన్నాడు ఆదిశేషయ్య ఆ ముసలాయనతో. ఆ, ఏమిటి, పంతులు పోయాడా? అయ్యో అని ఆ ముసలాయన అరుగు మీద కూలబడి కళ్ళు ఒత్తుకున్నాడు. మీకు మా నాన్నగారు ఏ విధంగా తెలుసు అని ఆదిశేషయ్య ఆయనను అడిగాడు. ఆయన నేను బాల్యమిత్రులం. పెళ్ళిళ్ళయ్యేదాకా ఇద్దరము కలిసే తిరిగాం. ఇద్దరము వియ్యమందుదామని కలలు కన్నాం. కానీ ఇద్దరికీ కొడుకులే కలగడం చేత అది సాధ్యం కాలేదు. నేను వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళి బోలెడంత ఆస్తి సంపాదించాను. నా కొడుక్కి ఒక కూతురు, పంతులకు మనవడు ఉన్నట్టు తెలిసింది. అందుచేత విదేశాల నుంచి రాగానే రెక్కలు కట్టుకుని ఎంతో ఆశతో వచ్చాను. నా ఆశ నిరాశ అయింది. సరే, నేను వెళతాను అని ముసలాయన లేచాడు. ఉండండి బాబాయ్ గారు, మామగారు కూడా కన్ను మూసే ముందు నాకు ఈ సంగతే చెప్పారు. ఈ పెళ్లి జరిగితేనే గాని ఆయనకు ఆత్మ శాంతించదు.
అందుకే మా అబ్బాయికి ఇంతకాలము పెళ్లి చేయలేదు. అబ్బాయి పని మీద పట్నం వెళ్ళాడు. రేపు ఉదయమే వస్తాడు. ఈ పూటకి తమరు ఇక్కడే ఉండాలి అన్నది ప్రసూనాంబ ఆయనతో. ఆమె మళ్ళీ వెంటనే వంటకు ఉపక్రమించింది. ఆదిశేషయ్య వంటగదిలోకి వచ్చి ఆ ముసలాయనకు అన్ని అబద్ధాలు దేనికి చెప్పావు కల్పించి అని కోపంగా అడిగాడు. లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తూ ఉంటే గెంటేస్తావా ఏమిటి? ఈ పెళ్లి చేస్తే పిల్లాడు సుఖపడతాడు అన్నదామె. పిల్లవాడి మాట ఎలా ఉన్నా నువ్వు మాత్రం ఏకంగా 4 వడ్డాణాలు చేయించుకోవచ్చు అని వెటకారంగా అన్నాడు ఆదిశేషయ్య. ప్రసూనమ్మ వన్నాడు లేస్తూనే గొల్లుమన్నది. ఆమె నగల పెట్టే బద్దలు కొట్టి ఉన్నది. అందులో ఒక్క నగ కూడా లేదు. రాత్రి వచ్చిన ముసలాయనకు కూడా జాడలేడు. ప్రేమించుకున్న వాళ్లను విడదీద్దామనుకున్నందుకు నీకు తగిన శాస్త్రి జరిగిందిలే అన్నాడు ఆదిశేషయ్య కసిగా. కాసేపటికి అనంతుడు వచ్చి రూపతండ్రి వేరే కట్నం ఇయ్యలేకపోయినా తన భార్య తాలూకు వడ్డానం ఇస్తాడట అన్నాడు. నగలన్నీ పోయి దుఃఖంలో ఉన్న ప్రసూనాంబకు వడ్డాణం వస్తుందన్న మాట వినగానే ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఆమె పెళ్లికి ఒప్పుకున్నది. పెళ్లిలో రూపతండ్రిని ఎక్కడో చూసినట్టుగా ప్రసూనాంబకు అనిపించింది. కానీ అనంతుడు, ఆదిశేషయ్య, రూపతండ్రి కలిసి అద్దె బండితోనూ అరువు దుస్తులతోనూ గిల్టు ఉంగరాలతోనూ నాటకం ఆడారని, తన నగలనే కరిగించి వడ్డాణం చేయించారని ఆమె ఎరగదు. ఏమైనా వడ్డాణం పెట్టుకోవాలన్న ఆమె చిరకాల వాంఛ తీరింది. కోరిక నెరవేరింది. కథ సమాప్తం. రెండవ కథ అత్తకు తగిన కోడలు. ఒక ఊర్లో రమణమ్మ అనే ఒక ఆవిడ ఉండేది. ఆవిడ చాలా పిసినారిది. భర్త పోయాడు. అంతో ఎంతో ఆస్తి ఉన్నది. కొడుకు సత్యం ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్నాడు. అయినా రమణమ్మ వడియాలు, అపడాలు, ఆవకాయ తయారు చేసి అమ్మేది. సంపాదించిన డబ్బును భద్రంగా ఇనపెట్టెలో దాచుకునేది. పోగైన చిల్లర డబ్బులు కూడా అగ్గిపెట్టెల్లో దాచుకునేది. సత్యం అందంగానే ఉంటాడు, కానీ తల్లికి ఎదురు చెప్పలేడు. రమణమ్మ వాడికి ఇంకా పెళ్లి చేయలేదు. కావలసినంత డబ్బు ఉన్నది, ఇంకా ఎంతకాలం కష్టపడతావు? సత్యానికి పెళ్లి చేసి కోడల్ని తెచ్చుకుని సుఖపడరాదు అని ఇరుగు పొరుగు అమ్మలక్కలు అంటూ ఉంటే, చేస్తానమ్మా చేస్తాను, తగిన కోడలు పిల్ల దొరకవద్దు అనేది రమణమ్మ. తగిన కోడలు అంటే ఆమె ఉద్దేశంలో తన కొడుకు కన్నా అసమర్థురాలు, నోరు వై లేనిదీను. ఒక రోజున ఆమె పెళ్ళిళ్ళ పేరయ్యను పిలిపించి, ఎక్కడైనా నా కొడుకు మంచి సంబంధం చూడు, పిల్ల నా చెప్పు చేతల్లో ఉండాలి, కట్నం కూడా భారీగా కావాలి అన్నది. అలాగే చూస్తాను, కానీ నిప్పులు చెరిగి ఎండలు పడి నడిచి వచ్చాను, చల్లగా తాగటానికి ఏదైనా అయ్యి అన్నాడు పేరయ్య. రమణమ్మ ఏ మజ్జిగ తేటో చక్కెర నీళ్ళు ఇస్తుందని పేరయ్య ఆశపడ్డాడు. కానీ ఆమె గ్లాసుడు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. మరి నాకు దక్షిణ ఇప్పిస్తావా అన్నాడు పేరయ్య. దక్షిణమ్మా, ఇటే వెళ్ళు అని రమణమ్మ పెళ్ళిళ్ళ పేరయ్యకు దొడ్డిదారి చూపించింది. దక్షిణం అట్టే గనక. కొన్నాళ్ల అనంతరం పేరయ్య ఒక సంబంధం తెచ్చాడు. పిల్ల రమణమ్మకు నచ్చింది. ఆ పిల్లకు సత్యానికి పెళ్లి జరిగింది. అమ్మలకలు రమణమ్మ కొత్త కోడల్ని చూడవచ్చారు. అదే సమయంలో పెళ్ళిళ్ళ పేరయ్య తన కట్నం పుచ్చుకునేటందుకు వచ్చాడు. అందరి ఎదుట తన పెద్దరికం ప్రదర్శించాలని రమణమ్మ కోడలితో, అమ్మాయి, పేరయ్యకు పలహారంతో పాటు తాంబూలంలో 10వ పరగో ఇయ్యి అన్నది. కోడలు లోపలికి వెళ్ళి పెద్ద పళ్ళ నిండా 25 లడ్డూలు, 25 కజ్జికాయలు, ఇతర పలహారాలు తాంబూలంలో 100 రూపాయల కట్ట పెట్టి పేరయ్యకి ఇచ్చింది. పేరయ్య వాటిని అన్నిటినీ తుండుగుడ్డల్లో కట్టుకుని, రమణమ్మ, బంగారం లాంటి కోడలు, నీకు తగినది దొరికిందిలే అని వెళ్ళిపోయాడు. కోడలు పెళ్ళిళ్ళ పేరయ్యకు ఇచ్చిందంతా చూసిన తర్వాత రమణమ్మ గుండె టారెత్తిపోయింది. కానీ అందరూ చూస్తూ ఉండగా ఏమీ అనలేకపోయింది. తర్వాత కోడల్ని పక్కకు పిలిచి, అమ్మాయి, నేను మాట వరుసకు అంటే నిజంగా ఇచ్చేస్తావా ఏమిటి? ఇక నుంచి నేను ఎంత చెబుతానో అందులో సగమే తీసుకురావాలి, తెలిసిందా అన్నది రమణమ్మ. కొద్ది రోజుల అనంతరం రమణమ్మ బియ్యంకుడు కొందరు బంధువులతో సహా కూతురు కాపురం చూసిపోదామని వచ్చాడు. అందరూ పంక్తిలో కూర్చున్నారు. రమణమ్మ కూడా కూర్చున్నది. కోడలు వడ్డిస్తున్నది. నాకు కూడా కొంచెం అన్నం పెట్టమ్మా అన్నది రమణమ్మ కోడలితో. కోడలు అందరికీ వడ్డించుకుంటూ వచ్చి అత్తగారు ముందున్న విస్తట్లో మాత్రం 4 మెతుకులు రాల్చి వెళ్ళింది. అదేమిటి, అన్నం వడ్డించమంటే గరిటె దులిపావు అన్నది రమణమ్మ. చెప్పిన దానిలో సగమే వేయమని నువ్వే కదా అత్త అన్నావు అన్నది కోడలు. రమణమ్మకు అవమానంతో పాటు కోపం కూడా వచ్చింది. వచ్చిన చుట్టాలు అందరూ, రమణమ్మ,
ఇంటి బాధరబంది ఇంకా ఎంతకాలమని పడతావు? నీ బాధ్యత అంతా కోడల్ని నెత్తిన పెట్టి కృష్ణారామ అనుకుంటూ కూర్చో అన్నారు. అవును, మీరన్నది నిజమే అని రమణమ్మ తాళం చెవులు గుత్తి కోడలి చేతిలో పెట్టింది. అందరూ రమణమ్మ వివేకానికి చాలా మెచ్చుకున్నారు. అందరూ వెళ్ళిపోయాక రమణమ్మ తన కోడల్ని తాళం చెవులు తిరిగి ఇవ్వమన్నది. ఇంటి బాధ్యత నన్నే చూసుకోమన్నావు కదా అత్త అన్నది కోడలు. ఏదో మాట వరుస కంటే నిజమనుకున్నావా ఏమిటి అని రమణమ్మ తాళం చెవులు తీసేసుకున్నది. కోడలికి చాలా కోపం వచ్చింది, కానీ ఏమీ మాట్లాడలేక ఊరుకున్నది. రమణమ్మ ఇంటి ముందు చింత చెట్లున్నాయి. చల్లగాలి కోసం రమణమ్మ ఆ చెట్ల కిందే పడుకునేది. ఒకనాటి అర్ధరాత్రి చెట్ల గుబుర్లోంచి ఒక దెయ్యం వచ్చి రమణమ్మ పీక పట్టుకున్నది. తాళం చెవులు ఇస్తావా చంపయ్యనా అని అడిగింది. రమణమ్మ అరిచింది, కానీ లాభం లేకపోయింది. రమణమ్మ తాళం చెవులు గుత్తి దెయ్యం చేతిలో పెట్టి ఇంట్లోకి పరిగెత్తుకు వచ్చేసింది. ఇంతలో దొడ్డు వైపు నుంచి లోపలికి వచ్చిన కోడలు, ఏమిటి అరుపులు, దెయ్యంగానే పట్టిందా ఏమిటి అని అడిగింది. రమణమ్మ చెమటలు కక్కుతూ నిలువుల్లా వణుకుతున్నది, కానీ జవాబు చెప్పలేదు. ఆహా, దెయ్యం పట్టిన లక్షణాలు అచ్చంగా ఇలాగే ఉంటాయి అని కోడలు చీపురు కట్ట తెచ్చి అత్తగారిని కొట్టనారంభించింది. నాకు దెయ్యం పట్టలేదు మొర్రో అని రమణమ్మ ఏడవసాగింది. ఎందుకు పట్టలేదు? నీకు ధనాశ దెయ్యం కూడా పట్టింది అన్నది కోడలు. మర్నాడు కోడలు పేదలందరికీ భారీ ఎత్తున అన్నదానము, వస్త్రదానము చేస్తూ ఉండడం చూసి, ఇంత డబ్బు నీకెక్కడిది అని రమణమ్మ కోపంగా అడిగింది. ఎక్కడిదేమిటి? ఇదిగో తాళం చెవుల గుత్తి, ఇంటి ముందున్న చింత చెట్టు మీద దెయ్యం నాకు ఇచ్చింది అన్నది కోడలు. ఆ దెయ్యం నీకెలా తెలుసు అని రమణమ్మ అడిగింది. అది నాకు వేలు విడిచిన అక్క అన్నది కోడలు. ఈ మాటకు రమణమ్మ భయపడి నోరు మూసుకున్నది. అది మొదలు కోడలు చెప్పినట్టు వినసాగింది. వినకపోతే దెయ్యం తనను చంపేస్తుందని భయం. తల్లిలో కలిగిన ఈ మార్పుకు తన భార్య కారణం అని తెలిసి సత్యం కూడా చాలా సంతోషించాడు. మూడవ కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సంపంలోకి ఆల్ కూడా నొక్కండి. మీ కామెంట్లు సూచనలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు, కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మూడవ కథ, చిల్లర దొంగ. ఒక ఊళ్ళో ఒక షావుకారు ఉండేవాడు. ఆయనకు పిల్లా జల్లా లేరు. భార్య రోగిష్టిది. షావుకారు వద్ద పనిచేసే నాంచారయ్య ఇంటి పని బయట పని కూడా తానే చేసేవాడు. నాంచారయ్య చాలా పొదుపరి, ఆ పైగా నమ్మకస్తుడు కూడాను. అందుచేత షావుకారు తన ఇంటి ఖర్చులకు ఇచ్చిన డబ్బుకు నాంచారయ్యను ఎప్పుడు లెక్కలు అడిగేవాడు కాడు. ఒకసారి నాంచారయ్యకు జబ్బు చేసింది. అందుచేత నాంచారయ్య తనకు బదులుగా తన కొడుకుని రాముడు అనేవాణ్ణి షావుకారు వద్దకు పనికి పంపాడు. తండ్రిలాగే రాముడు కూడా పనులు చక్కగా చేసేవాడు, కానీ చిల్లర డబ్బులు కాజేసే దుర్గుణం వాడిలో ఉండేది. వాడు వెచ్చాలు తీసుకురావటానికి వెళ్ళినప్పుడల్లా కొంత చిల్లర డబ్బులు తన జేబులో వేసుకునేవాడు. దానితో వాడికి పై ఖర్చులు గడిచేవి. షావుకారు మొదట్లో ఇది గమనించలేదు, కానీ ఒక నెల గడిచేసరికి ఇంటి ఖర్చులో కొంత పెరుగుదల కనిపించింది. నాంచారయ్య ఉన్నప్పుడు ఇంత ఖర్చు కాలేదు. షావుకారుకు అనుమానం కలిగి ఆయన రాముణ్ణి వస్తువుల ధరలు అడగడం ప్రారంభించాడు. రాముడు ఆ ధరలు పావలా అర్ధా పెంచి తాను జేబులో వేసుకున్న చిల్లరకు కూడా లెక్క కుదిరేటట్టు చెప్పేవాడు. షావుకారుకు అనుమానం తీరలేదు. ఆయన కావలసిన వస్తువుల జాబితా స్వయంగా రాసి అంగడి వాళ్ళ చేత వాటి ధరలు వేయించుకు రమ్మన్నాడు. రాముడు ఆ కాగితం చించి పారేసి దానికోసం వెతికినట్టు నటించి చివరకు అది ఎక్కడో పోయింది అని చెప్పేవాడు. రాముడు చిల్లర కాజేస్తున్నట్టు షావుకారుకు రూఢి అయింది. వాడి దొంగతనం రుజువు చేయాలన్నా వాడిని పనిలోంచి తీసేయాలన్నా షావుకారు చేతిలో పనే. కానీ అలా చేయటం షావుకారుకు ఇష్టం లేదు. వాడు నాంచారయ్య కొడుకు. నాంచారయ్య ఏళ్ల తరబడి షావుకారు వద్ద నమ్మకంగా పని చేసినవాడు. నాంచారయ్య మంచాన పడిన నాటి నుంచి అతని వైద్యానికయ్యే మొత్తం ఖర్చు తానే ఇస్తున్నాడు. అందుకనే షావుకారు రాముడి పట్ల కఠినంగా ప్రవర్తించకుండానే వాడిని మార్చాలని అనుకున్నాడు. షావుకారులో మతిమరుపు లక్షణాలు రాముడికి కనిపించసాగాయి. ఒకసారి ఆయన రాముడిని పిలిచి గదిలో వంకీకి తగిలించి ఉన్న తన ఉత్తరీయం పట్టుకురమ్మన్నాడు. రాముడు షావుకారును ఆశ్చర్యంగా చూసి, ఉత్తరీయం మీ భుజం మీదే ఉంది కదండి అన్నాడు. మరొకసారి షావుకారు రాముడితో, బల్ల మీద కళ్ళజోడు పట్టుకురారా అన్నాడు.
కానీ బల్ల మీద కళ్ళజోడు లేదు. అది ఎంతోసేపు వెతగ్గా అది బీరువాలో కనిపించింది. బల్ల మీద ఉన్న కళ్ళజోడును బీరువాలో ఎందుకు పెట్టావు అని ఆయన రాముణ్ణి మందలించాడు. ఆయన మతిమరుపు రాముడికి ప్రాణం మీదికి రాసాగింది. ఒకరోజు ఆయన రాముడికి ఏ సరుకులు ఎంతెంత కావాలో చెప్పి డబ్బు ఇచ్చి దుకాణానికి పంపాడు. రాముడు ఆయన చెప్పిన ప్రకారమే దుకాణంలో సరుకులు కొని మరొకసారి సరిచూసుకుని పట్టుకొచ్చాడు. షావుకారు వాటిని చూసి, ఇదేమిట్రా, నేను చెప్పినట్టు కాక అన్నీ ఎక్కువ తెచ్చావేం? కందిపప్పు సేరు తెమ్మంటే 2 సేర్లు తెచ్చావు, ఉల్లిపాయలు వీసేలు తెమ్మంటే 2 వీసేలు పట్టుకొచ్చావు, గుమ్మడికాయ తెమ్మంటే పొట్లకాయ తెచ్చావు. ఒళ్ళు కాస్త దగ్గర పెట్టుకుని పని చేయి, మరి హెచ్చు తెచ్చినవన్నీ ఇచ్చేసి డబ్బులు పట్టుకురా వాపసు అన్నాడు. బాబు, అన్నీ మీరు తెమ్మన్నట్టే తెచ్చాను అని రాముడు చెప్పబోతే, మతిమరుపు విధవ, నన్నే బుకాయిస్తావా, వెళ్ళి సరుకులిచ్చి డబ్బు తీసుకురా అన్నాడు షావుకారు. యజమాని మతిమరుపును తిట్టుకుంటూ రాముడు కొందరు వర్తకులకు సరుకులు వాపసు చేసి డబ్బులు తీసుకున్నాడు. మరికొందరు సరుకులు వాపసు తీసుకోలేదు. వాటి డబ్బులు రాముడు తన జేబులోంచి షావుకారుకు ఇచ్చుకోవలసి వచ్చింది. ఇలా 2-3 సార్లు జరిగేసరికి రాముడికి దడపుట్టు వచ్చింది. వాడు తన యజమాని చేత జాబితా రాయించుకొని అంగడికి వెళ్ళి వస్తువులు కొని వాటి ఖరీదులు ఆ జాబితా మీదనే రాయించుకుని ఆ జాబితా తెచ్చి యజమాని ముందు సరుకులతో పాటు పెట్టడం అలవాటు చేసుకున్నాడు. షావుకారు మతిమరుపును ఎదుర్కోవటానికి ఇంతకన్నా మరొక మంచి మార్గం కనపడలేదు వాడికి. కానీ రాముడి చిల్లర దొంగతనాలు అరికట్టడానికి కూడా ఇదే మంచి మార్గంగా షావుకారు ఉపయోగపడింది. కథ సమాప్తం.